ఈ నీళ్ళల్లో కనిపించే శివలింగం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడాల్సి వస్తుంది. ఈ నీళ్ళల్లో కనిపించే శివలింగం అయితే మా ఊరు వాగులో అయితే ఉంటుంది. అక్కడ ఉన్న ఇల్లు గుర్తుపట్టారా? అదే బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఇల్లు. ఈ పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఊరికి వెళ్ళారు అనుకుంటున్నారా? కాదండి, మేము మా ఊరికి వెళ్తున్నాం. మా ఊరు వాళ్ళ పక్క ఊరే. మా ఊరికి పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఊరికి మధ్యలో మా ఊరి హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు మా ఊరు లేదు. మల్లన్న సాగర్ ప్రాజెక్టులో మా ఊరు కూడా పోవడం వల్ల మేము వేరే ఊరికి అయితే షిఫ్ట్ అవ్వడం జరిగింది. అందుకే ఈసారి శివరాత్రికి ఉపవాసం విడవడానికి మా ఊరి హనుమాన్ టెంపుల్, మళ్ళీ ఆ పక్కకే శివుడి గుడి కూడా ఉంటుంది. అందుకోసమని ఇక్కడికి వచ్చామన్నమాట. ఎంతైనా మన ఊరి వాతావరణంలో తిరిగితే ఆ ఫీలే వేరుంటుంది కదా. ఎప్పుడైనా ఈ గుడికి మా ఊరు నుంచి ఇక్కడి వరకు మంచిగా నడుచుకుంటూ వచ్చేవాళ్ళము. కానీ ఇప్పుడు వేరే ఊరు నుండి ఇక్కడికి రావాల్సి వస్తుంది, ఏదో చుట్టం చూపులాగా. ఇక్కడ ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసంలో హనుమాన్ల జాతర అయితే జరుగుతుంది. ఇంకా ఎవ్రీ ఇయర్ ఇక్కడికి శ్రావణ మాసంలోనైతే కంపల్సరీ వస్తాం. ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. ఇక్కడ జాతర జరిగిన నెక్స్ట్ డేనే మళ్ళీ మా ఊర్లో జరుగుతుండే. ఇప్పుడు మేము 10 కిలోమీటర్స్ అవతల సైడ్ ఉన్నా సరే మా ఊర్లో నెక్స్ట్ డే జాతరను అయితే కొనసాగిస్తున్నారు. నేను ఫస్ట్లో చూపించాను కదా నీళ్ళల్లో శివలింగం, అది 1 ఇయర్ బ్యాక్ తీసుకున్న వీడియో. ఈసారి కూడా ఉంటుందేమో అనుకొని వచ్చాం, కానీ నీళ్లు చూడండి ఎంత పొంగిపోతున్నాయో. ఈ టైంలో ఆ లోపలికి వెళ్తే మాత్రం ఇంకేం లేదు. ఆ నీళ్ళల్లో లోపలికి వెళ్తే ఉంటదన్నమాట. అంతకుముందుకు మేము తీసుకున్నప్పుడు అయితే ఎక్కువ వాటర్ లేవు.